అందరికీ నమస్కారం. తెలుగు వాయిస్ ఛానల్కి స్వాగతం. ఈనాటి మన కథ వృద్ధాప్య తల్లి తండ్రి దయలేని పుత్రుడు. అన్నపూర్ణ రఘురామయ్య గారి దంపతులకు దిలీప్ ఒక్కడే కొడుకు. అమెరికాలో ఉన్నత చదువులు చదివి అక్కడే స్థిరపడాలనే కోరికతో పై చదువుల కోసం అమెరికా వెళ్ళి ఎంఎస్ పూర్తి చేసిన దిలీప్ అక్కడే ఉద్యోగం కోసం వెతకడం ప్రారంభించాడు. ఇక ఎన్ని రోజులు అక్కడే ఉంటావు బాబు దిలీప్, నిన్ను చూడాలని నీతో కబుర్లు చెప్పాలని ఉంది, తొందరగా రా నాన్న అంటూ అన్నపూర్ణాదేవి కొడుకుతో ఫోన్లో చెప్పింది. ఉద్యోగం కోసం వెతుకుతున్నాను అమ్మా, ఇక్కడ ఉద్యోగం రాకపోతే ఇక భారతదేశానికే వచ్చేస్తాను, ఇక ఉంటాను అని ఫోన్ పెట్టేశాడు. భర్తతో అన్నపూర్ణ ఇక 2 నెలల్లో వచ్చేస్తాడట నా కొడుకు అని సంతోషంగా చెప్పింది. సరేలేవే, వాడు సంవత్సరం నుండి ఇదే అంటున్నాడు, నువ్వు నాతో ఇదే చెప్తున్నావు, చూద్దాంలే ఈసారైనా వస్తాడేమో అన్నాడు రఘురామయ్య. మరుసటి రోజు అమెరికా కాలమాన ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు, అంటే భారతదేశ కాలమాన ప్రకారం అర్ధరాత్రి 12 గంటలకు తన తండ్రికి ఫోన్ చేశాడు కొడుకు. నాన్న, తను శ్రావణి, ఇద్దరం కలిసి చదువుకున్నాం, ఒకరి అభిప్రాయాలు మరొకరికి బాగా నచ్చాయి, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం, మీ ఆశీర్వాదాలు కావాలి. ఇక ఏమి మాట్లాడాలో అర్థం కాని ఆ తండ్రి వద్దన్నా జరిగేది మానదు కదా అనుకొని సరే అని ఫోన్ పెట్టేశాడు. 2 నెలలకు వస్తానన్న కొడుకు 4 సంవత్సరాలకు వచ్చాడు. 2 పిల్లలు కూడా పుట్టారు. బాబు దిలీప్, ఈ మధ్య అమ్మ ఆరోగ్యం బాగుండటం లేదు, నువ్వు పర్మినెంట్గా ఇక్కడే ఉండిపోతే ఆవిడకు కాస్త ధైర్యంగా ఉంటుంది అని రఘురామయ్య కొడుకుతో అన్నాడు. దానికేం నాన్న, ఒకసారి అమెరికా వెళ్ళి పనులన్నీ చక్కపెట్టుకొని వస్తాను. వారం రోజుల తర్వాత నాన్న, మీకు అమ్మకు సొంత పనులు చేసుకోవడం కష్టంగా ఉంది కదా. నా స్నేహితుడు ప్రదీప్ వాళ్ళ అమ్మా నాన్నలను ఈ మధ్య వృద్ధాశ్రమంలో చేర్పించాడు, అక్కడ నేను మాట్లాడాను, నేను తిరిగి వచ్చేదాకా మీరు అక్కడే ఉండండి అన్నాడు. భార్య ఆరోగ్యం బాగా ఉండటం లేదు, తను కూడా తన పనులు చేసుకోలేకపోతున్నాడు, కొడుకు తిరిగి వచ్చి తనతో పాటు తీసుకెళ్తాడు అనే నమ్మకంతో రఘురామయ్య ఒప్పుకున్నాడు. తల్లి తండ్రిని వృద్ధాశ్రమంలో చేర్పించి అమెరికా తిరుగు ప్రయాణమయ్యాడు కొడుకు. తన తోటి వారితో కాలం గడుపుతూ కొడుకు వస్తాడని ఎదురు చూస్తున్న తల్లిదండ్రులకు సంవత్సరం తర్వాత కొడుకు ఫోన్ చేశాడు. నాన్న, మేము అమెరికా నుంచి వచ్చేస్తున్నాం, హైదరాబాదులో ఇల్లు కొనేశాను, అక్కడే ఉంటాము అన్నాడు. తల్లి తండ్రిని తనతో పాటు తీసుకెళ్తానని మాత్రం చెప్పలేదు, అలాగే తల్లి ఆరోగ్య పరిస్థితి కూడా అడగలేదు. కొడుకు ఇక ఫోన్ పెట్టేశాడు. దిలీప్ హైదరాబాదు వచ్చి 6 నెలలు అవుతున్నా ఒక ఫోన్ కూడా చేయలేదు. తల్లి తండ్రికి దిలీప్ స్నేహితుడు ప్రదీప్ తల్లి తండ్రి కూడా అదే ఆశ్రమంలో ఉండటంతో అతను నెలకు ఒకసారి ఫోన్ చేస్తుంటాడు కాబట్టి దిలీప్ సమాచారం అతని ద్వారా తెలుసుకుంటాడు రఘురామయ్య. ఒకరోజు కొడుకు కోడలు సరాసరి వృద్ధాశ్రమానికి వచ్చారు. అమ్మా నాన్నను మాతో పాటు ఒక 4 రోజులు రండి, పిల్లలకి కూడా సెలవు దొరికింది, అందరం కలిసి గడపవచ్చు, వెళ్దాం పదండి అని అన్నాడు. లేక లేక పిలిచిన కొడుకు ఇంతలా పిలుస్తున్నాడని 2 కొడుకు కోడలతో పాటు శుక్రవారం మధ్యాహ్నానికి ఇంటికి చేరుకున్నారు. ఇంటి సరుకులని దిలీపు తన భార్య పిల్లలతో సాయంత్రం బయటికి వెళ్ళి రాత్రికి తిరిగి వచ్చారు. పాపం ఆకలి తట్టుకోలేని అన్నపూర్ణ భర్తకి మరియు తనకి తనే వండుకుంది. అప్పటికే నిద్రపోయిన పిల్లలను బెడ్రూమ్లో పడుకోబెట్టి వాళ్ళు తిన్నారా లేదా అని కూడా అడగకుండా, మీకు ఆశ్రమంలో హాల్లోనే పడుకునే అలవాటు కదా, అందుకే హాల్లోనే పడుకోండి అని కొడుకు కోడలు వెళ్ళిపోయారు వారి గదిలోకి. మరుసటి శనివారం ఉదయం పిల్లలను స్కూల్కి రెడీ చేస్తున్న శ్రావణిని అన్నపూర్ణ అడిగింది. అదేంటమ్మా, సెలవు ఉంటుంది, అందరం కలుసుందామనే కదా మమ్మల్ని తీసుకొచ్చారు, పిల్లల్ని స్కూల్కి పంపుతున్నావేంటి? అయ్యో అత్తయ్య, వాళ్ళ టీచర్తో కొట్లాడినంత పని చేశాను, కానీ ఆవిడ లీవ్ ఇవ్వలేదు, స్కూల్ వదులుకుంటే ఎలా, అందుకే వదిలేసి వస్తాము. అలాగే నా స్నేహితురాలి పుట్టినరోజు కాబట్టి అక్కడే మధ్యాహ్నం భోజనం చేసేసి సాయంత్రం తిరిగి వస్తాము, మీకు మామయ్యకు వండుకోండి అని పిల్లల్ని తీసుకొని 2 వెళ్ళిపోయారు. అన్నపూర్ణ రఘురామయ్య ఏమీ మాట్లాడలేక ముఖం చూసుకున్నారు.
తిరిగి రాత్రి 8 గంటలకు ఇద్దరు పిల్లలతో ఇంటికి చేరుకున్నారు. దిలీప్, శ్రావణి వంటగది నుంచి ఇద్దరూ గట్టిగా మాట్లాడుతున్న శబ్దం విని అన్నపూర్ణ అటువైపుగా వెళ్ళింది. అత్తగారిని చూస్తూ శ్రావణి, చూడండి అత్తయ్య, మా అమ్మ నీకంటే బాగా వంట చేస్తుందని మీ అబ్బాయి అంటున్నారు. అంటే నా వంట కర్మకాలి తింటున్నారనేక అర్థం. పోనీలేమ్మా, ఏముంది, 2 రోజులు నేనే వంట చేస్తానులే అని అన్నపూర్ణ కోడలిని వంటగది వైపు కూడా రానివ్వలేదు. చాలా థ్యాంక్స్ అమ్మా, కడుపు నింపేశావు. ఉదయం నుండి తిరిగి అలసిపోయాను. రేపు ఆదివారం కదా, రేపు మాట్లాడుకుందాం అని వెళ్ళిపోయారు తమ గదిలోకి. ఆదివారం కొడుకు కోడలు లేవకముందే ఇచ్చిన మాట ప్రకారం అల్పాహారం, టీ, కాఫీలు తయారు చేసింది అన్నపూర్ణ. అయ్యో అత్తయ్య, అసలే మీకు ఆరోగ్యం బాగా ఉండదు, ఎందుకు ఇన్ని వండారు అన్నది శ్రావణి. పర్వాలేదులే అమ్మా, ఆశ్రమంలో కూడా చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటాం కదా, పెద్ద ఇబ్బంది ఏమీ లేదు అన్నది అన్నపూర్ణ. పిల్లలు హోంవర్క్, దిలీప్, శ్రావణి ఆఫీస్ పనులు చూసుకొని భోజన సమయానికి గదుల్లోంచి బయటికి వచ్చారు. అన్నీ సిద్ధం చేసిన అన్నపూర్ణ అలసటతో కూర్చుంది. అత్తయ్య, నేను అందరికీ వడ్డిస్తాను, మీరు కూర్చోండి అన్నది శ్రావణి. పర్వాలేదులే అమ్మా, ఎలాగో రేపు సాయంత్రం వెళ్ళిపోతాం కదా, కొడుకుకి, మనవడు మనవరాలకి నా చేత్తో వడ్డిస్తాను అన్నది. సరే, మీ ఇష్టమని శ్రావణి వెళ్ళిపోయింది. అందరూ టీవీ చూస్తూ భోజనాలు చేస్తున్నారు. అప్పుడే రఘురామయ్య అన్నపూర్ణాదేవిల ఆశ్రమం గురించి టీవీలో వస్తుంది. అందులో వృద్ధులందరూ తమ అభిప్రాయం చెబుతున్నారు. కొందరైతే ఏడుస్తున్నారు. అందులో ప్రదీప్ అమ్మా నాన్న కూడా కొడుకు మమ్మల్ని వదిలి వెళ్ళిపోయాడు అని చాలా బాధపడ్డారు. ఇంతలో శ్రావణి ఆ కార్యక్రమం మీద తీవ్ర నిరసన తెలిపింది. వాళ్ళ పిల్లలు ఎటువంటి పరిస్థితుల్లో తల్లి తండ్రిని అక్కడ వదిలారో తెలుసా ఆ టీవీ వాళ్ళకి? అయినా ఈ తల్లి తండ్రి కూడా నిర్మోహమాటంగా పిల్లల్ని అందరి ముందు వెధవల్ని చెయ్యాలని కాకపోతే ఇలా ఎవరైనా మాట్లాడుతారా అని గదిలోకి వెళ్ళిపోయింది. శ్రావణి వెనకాలే దిలీప్ కూడా వెళ్ళిపోయాడు. పిల్లలు కూడా తమ గదుల్లోకి వెళ్ళిపోయారు. రాత్రికి అన్నపూర్ణాదేవికి నిద్ర పట్టని కారణంతో మంచినీళ్ళ కోసం వెళ్తూ బెడ్రూమ్ నుంచి కొడుకు కోడలు మాటలు వినింది. పెళ్ళాం 2 రోజుల పాటు వంట చేయకుండా మీరు ప్లే చేసిన ట్రిక్ సక్సెస్ అయ్యింది, దాంట్లో ఏముంది లేవే. ప్రదీప్ ఫోన్ చేసి టీవీ ప్రోగ్రాం గురించి చెప్పబట్టి సరిపోయింది. వెంటనే అమ్మా నాన్నని తీసుకొచ్చేశాం, లేకపోతే మన గురించి ఏమి చెప్పేవారు, పరువు పోయేదిగా అన్నాడు దిలీప్. ఇదంతా విన్న అన్నపూర్ణ గుండె పగిలిపోయింది. మరుసటి రోజు ఉదయం శ్రావణి, దిలీప్ నిద్రలేచి బయటకు వచ్చేసరికి తల్లి తండ్రి కనపడలేదు. హాల్లో ఒక ఉత్తరం మాత్రమే కనపడింది. దిలీప్, మమ్మల్ని ఇంటికి తీసుకొచ్చి గొప్ప పని చేశావు. మమ్మల్ని నువ్వు ఎందుకు తీసుకొచ్చావో తెలిసిన తర్వాత ఇక ఇక్కడ ఉండలేకపోయాము. లేక కలిగిన ఒకగానొక్క కొడుకు అని అల్లారు ముద్దుగా పెంచి ప్రాణప్రదంగా ప్రేమించి అడిగిందే తడువుగా చిన్న కోరిక నుంచి పెద్ద కోరిక వరకు తీర్చిదిద్ది పెద్ద చేసినందుకు నువ్విచ్చిన విలువ ప్రతిఫలం ఇదేనా? ఎంత నాటకం ఆడావు. మీకంటే ఆశ్రమంలోని వారే మా అసలైన ఆత్మబంధువులని అర్థమయ్యింది. భవిష్యత్తులో నీకు ఇలాంటి పరిస్థితి రాకుండా చూసుకో అని ఉదయాన్నే మంచినీళ్ళు కూడా తాగకుండా బయలుదేరి ఆశ్రమానికి వెళ్ళిపోయారు అన్నపూర్ణాదేవి, రఘురామయ్య దంపతులు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు వాయిస్ ఛానల్. మరుసటి కథతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు ధన్యవాదములు.